मेगा न्यूज। భారత కమ్యూనిస్టు పార్టీ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన గుజ్జుల ఈశ్వరయ్యకు రాష్ట్ర మంత్రి ఎం రామప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగకరమైన యువజన మాసపత్రిక అందరూ చదవాలని సూచించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో యువజన మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం మంత్రి ఎం రామప్రసాద్ రెడ్డి కార్యాలయంలో మంత్రి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రామప్రసాద్ రెడ్డి మాట్లాడారు. నూతనంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఈశ్వరయ్యను అభినందించారు. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. యువతకు సమాజానికి ఎంతో ఉపయోగకరమైన యువజన మాసపత్రికను అందరూ ఆదరించాలన్నారు. సమాజానికి అనుగుణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగకరమైన స్పోర్ట్స్, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, మన దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు వంటి అనేక అంశాలు ఈ పత్రికలో ప్రచురించడం జరుగుతుందన్నారు. ఈ పత్రికను అందరూ ఆదరించాలని, తద్వారా తమ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడారు. ఈ మాసపత్రిక విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రూపొందించినటువంటి యువజన మాసపత్రికను ఈరోజు గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రులు మడిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు దీన్ని ఆవిష్కరించారు. ఈ బుక్ ధారావాహికంగా ఎవ్రీ మంత్ ఈరోజు దీన్ని రిలీజ్ చేయడానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరమైనటువంటి అనేక అంశాలతో పాటు యువతకు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటువంటి వారికి అనేక రకాలైనటువంటి గైడెన్స్ ఇవ్వడం, ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు కెరీర్ గైడెన్స్ లాంటిది ఇందులో చోటు చేసుకొని, అంతేకాకుండా ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన విధానంతో నేడు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో యువత గాలికి కొట్టుకొని పోకుండా, మత్తు పదార్థాలకు బానిస కాకుండా, గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా మార్చేటువంటి ఒక సామాజిక చైతన్యాన్ని కల్పించేటువంటి దిశగా ఈ యువజన మాసపత్రిక గట్టిగా పనిచేస్తుంది. ఇందులో ఒక శాస్త్రీయ పరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోవడానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అశాస్త్రీయ భావాలను బద్దలు కొట్టేటువంటి దిశగా ఈ యొక్క అఖిల భారత యువజన సమాఖ్య రూపొందించిన యువజన మాసపత్రిక యూత్ లోకి తీసుకొని పోయి యూత్ లో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేసి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి యువతగా, దేశభక్తి కలిగినటువంటి యువతగా తయారు చేసే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. భవిష్యత్తులో ఇవి ధారావాహికంగా నిలబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ యువజన మాసపత్రికను పునరుద్ధరించినటువంటి ఏఐవైఎఫ్ ఎంటైర్ రాష్ట్ర సమితి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి రామప్రసాద్ రెడ్డి గారికి ఈ బుక్ రిలీజ్ చేసేందుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మా మిత్రులు కామ్రేడ్ గజ్జల ఈశ్వరయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎంతో కష్టపడి విద్యార్థి నాయకునిగా ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిగా ఎదిగిన ఆయన రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నో అత్యున్నతమైన పదవులు అలంకరించాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు యువజన అని ఏఐవైఎఫ్ ద్వారా ఏదైతే పుస్తకావిష్కరణ జరిగిందో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సమాజానికి అనుగుణంగా భారతదేశంలో అలాగే రాష్ట్రంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో విద్యార్థి లోకాని కోసం ఇది మంచి పుస్తకం. వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు రేపు రాబోయే కార్యక్రమాల్లో కూడా ఈ బుక్లో ప్రచురణ జరుగుతాయి. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు, చరిత్ర, ఎన్నో సంఘటనలు, చరిత్ర గురించి ఈ బుక్లో పొందుంచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ బుక్ ఎవరైతే ప్రచురణకర్తలు ఉన్నారో వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో ఈ బుక్ కూడా సక్సెస్ కావాలని మనసారా ప్రార్థిస్తూ